హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్న టికెట్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జూలై 8th అయితే CMF ఫోన్ 1 అయితే లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మనకి జూలై 12th ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా సేల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ సేల్లో చాలా మంది ఈ ఫోన్ పర్చేజ్ చేయడం కోసం చూస్తున్నారు. బికాస్ ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి హైలీ మార్కెటింగ్, వీళ్ళు ఎక్కువగా మార్కెటింగ్లో దేన్ని ప్రమోట్ చేశారంటే ఆ యొక్క నాబ్ని, అదేవిధంగా స్క్రూస్ని అయితే బాగా వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. ఆ యొక్క నాబ్ చూసాక నేను అనుకున్నాను దీన్ని ఉపయోగించుకుని మనం వాల్యూమ్ ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమెరా ఓపెన్ చేసినప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాంటి మల్టీ ఫంక్షనాలిటీ అనేటువంటిది ఈ యొక్క నాబ్ ద్వారా మనం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్స్లో ఒక మంచి రెవల్యూషన్ స్టార్ట్ అయ్యింది అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట. కాకపోతే తేలింది ఏంటి అంటే ఆ నాబ్ ఏదైతే ఉందో అది జస్ట్ మనకు స్క్రూలో మాత్రమే యాక్ట్ చేస్తుంది. CMF బడ్స్ ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చేసాం కదా, అందులో కూడా మనకి ఆ యొక్క నాబ్ అయితే ఇవ్వడం జరిగింది. అది దేనికి పనికి రాకుండా వేస్ట్గా అయితే ఉంది. అదేవిధంగా ఫోన్లో కూడా ఇటువంటి వేస్ట్ నాబ్ని అయితే వీళ్ళు ఒకటి ఇచ్చారు అనేది క్లారిటీ రావడం జరిగింది అనమాట. ఈ నాబ్ని చూసి ఎవరో కూడా ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయడం అనవసరమని తేలిపోయింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ స్క్రూస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందులో కంప్లీట్గా 4 స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్క్రూస్ ఉపయోగించుకొని బ్యాక్ ఏదైతే ప్యానల్ ఉందో ప్లాస్టిక్ ప్యానల్, దీన్ని మనం వేరే ప్యానల్తో రిప్లేస్ అనేటువంటి చేసుకోవడానికి మాత్రమే ఆ స్క్రూస్ అయితే ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. సో మన బ్యాక్ ప్యానల్లో థర్డ్ పార్టీ ఎటువంటి ప్యానల్స్తో మనం అయితే రిప్లేస్ చేయలేం. ఏదైతే మనకి నథింగ్ CMF ప్యానల్స్ ఉన్నాయో వీటితో మాత్రమే మనం రిప్లేస్ అనేటువంటి చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ ప్యానల్ యొక్క కాస్ట్ వచ్చేప్పుడు మనకి 1499 రూపాయలు ఉంది. ఇది ఎటువంటి హై లెవెల్ ప్రీమియం ప్యానల్స్ ఏమీ కాదు, అలాగని చెప్పి లెదర్ ప్యానల్లో కాదు, జస్ట్ మనకి ప్లాస్టిక్ ప్యానల్. దీనికి మనకి 1499 రూపాయలు మన దగ్గర ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో అవసరమా ఇంత కాస్ట్లీ ప్యానల్ పెట్టడము అనేది కూడా మీరైతే ఆలోచించుకోండి. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మన దగ్గర ప్యానల్ ఉందంటే ఏం చేస్తాము, అత్మాట్లు మనం బిల్డప్ ఇవ్వడం కోసం ప్యానల్స్ అనేటువంటి మారుస్తూ ఉంటాము కొత్త లుక్ కోసం. సో ఇలా మారుస్తున్న సిచ్యువేషన్స్ అత్మాట్లు మనం ఆ స్క్రూస్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల థ్రెడ్స్ అనేటువంటివి కూడా డ్యామేజ్ అవుతాయి. సమ్ సిచ్యువేషన్స్లో ఆ స్క్రూ అనేటువంటిది మిస్ అయిందా, ఆ ప్లేస్లో మనకి గ్యాప్ అనేటువంటిది వచ్చేసి ఆ ఫోన్ అనేటువంటిది పాడైపోవడం జరుగుతుంది అనమాట. పైగా మనలో చాలా మంది బ్యాక్ గార్డ్ లేకుండా ఎవ్వరూ కూడా ఫోన్ అనేటువంటి యూస్ చేయరు. మీరు ఏమైనా యూస్ చేద్దాం అనుకుంటున్నారా? సో చేయరు కదా. మరి అలాంటప్పుడు ఇటువంటి డిజైన్స్తో ఉపయోగం ఏముంది, డబ్బులు వృధాగా తప్ప. ఇటువంటి చిల్లర ట్రిక్స్ గురించి మీరు డబ్బులు అనేటువంటి వేస్ట్ చేసుకోకండి అని నేను మీకు చాలా గట్టిగా సజెషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు చాలా యాక్సెసరీస్ అయితే తీసుకోవడం జరిగింది. మెయిన్ వచ్చేటప్పటికి బ్యాక్ కేస్ అయితే తీసుకొచ్చారనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి 800 రూపాయలు అయితే ఉండడం జరిగింది. దీంట్లో మనకు డబ్బులు కావచ్చు, అలాగే మనం కార్డ్స్ కానీ పెట్టుకుంటాం అన్నమాట, వాలెట్ లాగా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాండ్ ఇయర్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి ఫోన్ స్టాండ్ కూడా తీసుకొచ్చారు. దీని యొక్క ప్రైస్ కూడా మనకి 800 రూపాయలు అయితే ఉండడం జరిగింది. ఈ ఫోన్లో మనకి ఎటువంటి ఛార్జింగ్ అడాప్టర్ కూడా రావట్లేదు అనమాట. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే మన బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వకపోగా మనం బయట అయితే పర్చేజ్ చేసుకోవాలి. దీని యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది, 1200 రూపాయల నుండి 2000 మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ బ్రాండ్ అనమాట. ప్రైజెస్ అనేటువంటి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఫోన్ ప్రైజెస్ తక్కువ ఉన్నా సరే ఈ యొక్క యాక్సెసరీస్ ప్రైజెస్ చాలా ఎక్కువ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి వీళ్ళ బ్యాలెన్సింగ్ అనేటువంటి చేసుకుంటున్నారు అనే విషయం కూడా మీరైతే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఫోన్ మనకి 1600 రూపాయల బడ్జెట్లోని అలాగే 1800 రూపాయల బడ్జెట్లో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అంటే కంప్లీట్గా 2 వేరియేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఫోన్ మనకి కంప్లీట్గా 4 కలర్ వేరియేషన్స్లో అయితే వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ ఉంటుంది, అలాగే బ్లాక్ కలర్ ఉంటుంది, అలాగే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది, అలాగే లైట్ గ్రీన్ కలర్. కంప్లీట్గా 4 కలర్ వేరియేషన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్గా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చినట్టయితే మినిమం 500 నిట్స్ అయితే ఉంటే మ్యాక్సిమం పీక్స్ వచ్చేటప్పటికి 2000 నిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా సన్లైట్లోకి వెళ్ళినప్పుడు విజిబిలిటీ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇది 395 PP అయితే యూజ్ చేయడం జరిగింది. పైగా ఈ డిస్ప్లే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కూడా రావడం జరుగుతుంది. డిస్ప్లే మనకి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఏముండవు, చాలా మంచిగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు విజిబిలిటీస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 4 nm బిల్డ్ అయినటువంటి ఒక ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జీపీ విషయానికి వచ్చినట్టయితే Mali G615 జీపీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ అలాగే జీపీని ఉపయోగించుకొని గేమింగ్స్ అనేటువంటి మంచిగా ఆడుకోవచ్చు. అంటే హైలీ ప్రొఫెషనల్ గేమింగ్స్ ఏమి కాదు కానీ మంచిగా గేమ్స్ అనేటువంటిది ఆడుకోవచ్చు. దీంతో పాటుగా మనకి డే టు డే లైఫ్లో మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ కాంపిటీషన్ ప్రాసెసర్ వచ్చి MediaTekలోనే ఉంది. MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే మంచి కాంపిటీషన్ అనేటువంటి ఇస్తుంది. ఒక రకంగా ఆ ప్రాసెసర్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది 7300తో కంపేర్ చేసుకున్నప్పుడు. సో నెక్స్ట్ మనకి ఇది 6GB ర్యామ్ అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లాగా అయితే తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే 8GB 250GBలోకి తీసుకొస్తే ఇంకా మంచిగా ఉండేది అని అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14తో రావడం జరుగుతుంది. అలాగే నథింగ్
నథింగ్ ఓఎస్ 2.6తో రావడం జరుగుతుంది. ఈ యొక్క నథింగ్ ఓఎస్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు, అలాగే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ కూడా ఉండదు, మరి చాలా క్లీన్గా అయితే ఉంటుంది. పైగా ఈ నథింగ్ ఓఎస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 15 MP మెయిన్ కెమెరా ఇవ్వడం జరుగుతుంది. దీని అప్రోచర్ వచ్చేటప్పటికి f1.8తో రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి సోనీ IMX882 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ సెన్సార్ మనకి అవుట్డోర్లో చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటి చేస్తుంది, ఇండోర్లో కూడా మంచిగానే చేస్తుంది. కాకపోతే లో లైట్ పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి అంత మంచిగా అయితే ఉండలేదు అనమాట, అంత ఓకే నాట్ బ్యాడ్ అన్నట్టుగా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట ఈ సెన్సార్. అయితే మనం మెయిన్ కెమెరాను ఉపయోగించుకొని 4K 30 FPS వరకు వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే 1080p 30 అలాగే 60 FPS వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి గ్రైకో EISని అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేటప్పటికి 16 MP రావడం జరుగుతుంది. దీని అప్రోచ్ వచ్చేటప్పటికి f2.0తో వస్తుంది. దీన్ని ఉపయోగించుకొని 1080p 30 FPS వరకు మాత్రమే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 4K క్యాపబిలిటీ అయితే ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకి అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇందులో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల సెన్సార్స్ ఉన్నాయి, ఏ సెన్సార్ని కూడా స్కిప్ చేయలేదు. బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది, అలాగే మనకి డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5G వచ్చేటప్పటికి అన్ని రకాల 5G బ్యాండ్స్ కూడా ఈ యొక్క ప్రాసెస్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇందులో 3.5mm హెడ్ ఫోన్ జాక్ని అయితే మిస్ చేస్తారు, అలాగే NFC కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన బాక్స్ ఎటువంటి ఛార్జింగ్ అడాప్టర్ కూడా ఇవ్వట్లేదు. పైగా ఇది మనకి 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇదంతా కూడా వైర్ బేస్డ్ అనమాట. ఈ ఫోన్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ కూడా మనకి Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డెడికేటెడ్గా మెమరీ కార్డు కూడా పెట్టుకునే స్లాట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఓకేనా, సో మనం స్పెసిఫికేషన్ వైజ్ చూసి ఈ ఫోన్ మనం పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 6GB 128GB మనకి 15,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. దీని అయితే మనం ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. అంతే తప్ప 18,000 రూపాయల బడ్జెట్లో పర్చేస్ చేసుకుంటే ఈ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అంత వాల్యూ ఫర్ మనీ కాదు, అక్కడ మనకి చాలా మొబైల్స్ అనేటువంటి టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా IQ Z9 ఉంది మన, దీనికి మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి ఫోన్. అయితే మనకి CMF ఫోన్ మన కాంపిటీషన్ ఇచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ ప్రజెంట్ మార్కెట్లో ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి ఉండాలనే విషయం మాకు తెలుసు, ఖచ్చితంగా లైక్ అయితే చేసేసి అలాగే ఈ నథింగ్ ఫోన్ ఎంతమంది పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేశారంటే నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు ఈ ఫోన్ గురించి అనేది కూడా. సో ఓకేనా, సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో.